బాగా చెప్పారన్నయ్య గారు. వదిన గారు పైకి కనిపించేంత గడుసు మనిషి కాదు. ఆవిడ రామ్ ప్రీతిలంటే ప్రాణం పెడతారు. కొంతమందిలో మంచితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తే మహాలక్ష్మి గారు లాంటి వారిలో సమయం సందర్భాన్ని బట్టి ఆ మంచి బయటకొస్తుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది కదా మహాలక్ష్మి గారు? అవును విద్యాదేవి గారు, నాలో మంచితనం బయటకొచ్చినట్టే ప్రీతి పెళ్లికి సుమతి కూడా బయటకొస్తే మరింత బావుంటుంది. ఈరోజు రామ్ సీతల కార్యం జరిగినట్టే ఆ రోజు ప్రీతి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. కొత్తగా ఈ సిగ్గేంటి సీత? మన పెళ్ళయి చాలా రోజులైంది కదా, ఇంకా సిగ్గెందుకు? ఇలాంటి టైంలో కూడా నేను సిగ్గుపడకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా మామా. అంటే ఇది నిజమైన సిగ్గు కాదా? సిగ్గుపడుతున్నట్టు నటిస్తున్నావా? నీ దగ్గర నాకు సిగ్గేంటి మామా? నువ్వు పాతబడిన మొగుడువే కదా. ఏ ఏంటా మాటలు? అప్పుడే నేను పాత పడ్డానా? లేదు, ఇప్పుడే షోరూమ్ నుండి బయటికి తీసిన కొత్త బండిలా మెరిసిపోతున్నావు. వామ్మో సీత, ఇలా మాస్ ర్యాకింగ్ చేస్తున్నావేంటి? ఏదో జరక్క మన తొలి రాత్రి జరుగుతుంది. తీపి గుర్తుగా ఉండాలి కదా మామా. ఇవి స్వీట్ మెమరీస్ లా లేవు, కరెంట్ షాక్ లా ఉన్నాయి. సీత అంటేనే పవర్ స్టేషన్. నా ప్రతి మాట పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు గాని, ఇంతకీ నిన్ను మా పిన్నే రెడీ చేసిందా? చేయకపోతే ఊరుకుంటానా? తానే నాకు చీర కట్టించి, తల దువ్వి, తలలో పువ్వులు పెట్టి, చేతిలో పాల గ్లాస్ పెట్టి, దగ్గరుండి ఈ గది వరకు తోడు వచ్చి లోపలికి సాగనంపి వెళ్ళిపోయింది. చూసావా మా పిన్ ఎంత మంచిదో? అనవసరంగా తనని ఆడిపోసుకుంటావు. మా పిన్ని మంచిదని త్వరలోనే ఒక పుస్తకం రాదుర్లే గాని ఇప్పుడు మాటలతో టైం వేస్ట్ చేయకు మామా. ఇంత ఫాస్ట్ గా ఉన్నావేంటే? ఇప్పటికే లేట్ అయింది కదా, సగం పాలు నువ్వు తాగి మిగతా సగం నాకివ్వు. తర్వాత హాల్లో మీ పిన్ ఉంది, వెళ్ళి అడిగిరానా? ఏం అడుగుతావు? పాలు తాగిన తర్వాత ఏంటా అని. సీత నిన్ను. ఆగు మామా, పాలు నేల పాలవుతాయి. అవును కదా, త్వరగా తాగే. ఇన్నాళ్ళు సుమతి మా ఇంటికి రాకపోవడానికి ఏవో ఇబ్బందులుండొచ్చు. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోయి వస్తుందేమో. ఆ ఇంట్లో ఈ ఇంట్లో జరిగే విషయాలను సుమతి ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని తను రాసిన లెటర్స్ ద్వారా తెలిసింది. అలాంటప్పుడు ఇక్కడ రామ్ సీతల తొలి రాత్రి జరుగుతుంటే తనిక్కడికి రావాలి గాని ఆ ఇంటికి వెళ్ళడమేంటి? సుమతి రావడం ముఖ్యమా, ఇక్కడ తొలి రాత్రి ముఖ్యమా? విద్యాదేవి గారు లాజిక్లు మాట్లాడుతున్నారు.
నిజం ప్రీతి, మనం వెంటనే బయలుదేరాలి. అంటే నా పెళ్లికి ముందే అమ్మొస్తుందన్నమాట. అవును ప్రీతి, నీ పెళ్లికి ఏ ప్రాబ్లమూ ఉండదు. ఆ కార్తీజన, నేను వెళ్ళి రామ్ సీతల్ని తీసుకొస్తాను. ఆగండి ఆగండి. ఈ రోజు వాళ్ళ తొలి రాత్రి కదా, అది జరగనివ్వండి. ఉదయాన్నే వెళ్ళొచ్చు. అవునండి, కార్యం మధ్యలో ఆపడం మంచిది కాదు. కావాలంటే మీరు వెళ్ళండి. రామ్ సీత రేపొస్తారు. సుమతి రామ్ ప్రీతిలని చూడాలనుకుంటోంది. తను అక్కడికి రావడం ముఖ్యమా, ఇక్కడ కార్యం ముఖ్యమా? వచ్చిన సుమతి ఎక్కడికి వెళ్ళిపోతుందండి? జరిగే కార్యాన్ని ఆపడం అరిష్టం కదా. రామ్ రాలేదని సుమతి మనసు మార్చుకొని వెళ్ళిపోతే, ఎప్పటికీ తిరిగి రాకపోతే